నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి మనకు చెక్కు ఇచ్చినా కానీ, లేకపోతే అప్పు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోటు రాసిస్తే మన వద్ద ప్రామిసరీ నోటు, చెక్కు రెండు డాక్యుమెంట్లు ఉంటే మనము ఈ రెండు కలిపి ఒక కేసు వేయాలా, లేకపోతే వేరువేరుగా కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ ఎన్ఐ యాక్ట్ చట్టంలో ప్రామిసరీ నోటు గురించి, అలాగే చెక్కు గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఉంటుంది. చెక్కు బౌన్స్ అనేది ఒక క్రిమినల్ అఫెన్స్, ఒక క్రిమినల్ కేసు. ఈ చెక్కు బౌన్స్ కేసు సివిల్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ క్రిమినల్ కేసుగా క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారంగా విచారణ అనేది జరుగుతుంది. ప్రామిసరీ నోటు అనేది పూర్తిగా ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి కేసు. అయితే ఈ రెండు డాక్యుమెంట్లు మన వద్ద ఉన్న సందర్భంలో మనము రెండు కలిపి చెక్కు బౌన్స్ కేసు కింద ఫైల్ చేయవచ్చు. ఆ సందర్భంలో ప్రామిసరీ నోటును ఎవిడెన్స్గా పెట్టవచ్చు. అలా కాకుండా రెండు వేరువేరుగా ఫైల్ చేయాలనుకుంటే చెక్కు బౌన్స్ కేసు చెక్కుని ఆధారంగా చేసుకొని మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రామిసరీ నోటు రాసిచ్చారు కాబట్టి మనీ రికవరీ కేసు, సివిల్ కేసు మనం ఫైల్ చేసి మన వద్ద ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి, అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో దానిని అటాచ్మెంట్ అడుగుతూ మనము మనీ రికవరీ సూటు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెక్కు, ప్రామిసరీ నోటు ఉంటే ఎవిడెన్స్గా ఉపయోగిస్తూ ఒక కేసుగా ఫైల్ చేయవచ్చు, లేదా రెండు కేసులను వేరువేరుగా కూడా మనం న్యాయస్థానంలో ఫైల్ చేయవచ్చు. చెక్కు బౌన్స్ కేసు ద్వారా మనీ రికవరీ కంటే కూడా అతనికి పనిష్మెంటు, ఫైన్ విధించడము, నష్టపరిహారము చెల్లించమని న్యాయస్థానము తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మనీ రికవరీ కేసులో మనకు రావాల్సినటువంటి సొమ్ము కొంత ఆలస్యమైన వడ్డీతో సహా వస్తుంది. అతను చెల్లించలేని పరిస్థితులలో ఉంటే అతని పేరు మీద ఉన్న ఆస్తులను కూడా న్యాయస్థానము అటాచ్మెంట్ చేసి యాక్షన్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.